జూలై 5 జలప్రలయం ప్రపంచాన్ని ముంచేస్తుందా? జపాన్ న్యూ భాభావంగా జ్యోతిష్యం నిజమేనా? ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్ని వణకిస్తున్న రోజు ఇది. జూలై 5న ప్రళయం ముంచుకు వస్తుందని కొంతమంది అంచనా వేసి మరి చెప్పారు. ఆ అంచనాలు నిజమయ్యేలా శాస్త్రవేత్తలు వెల్లడించిన కొన్ని వాస్తవాలు సంచలనం రేకెత్తించాయి. జపాన్లో పసిఫిక్ మహాసముద్రం కింద సునామీ ప్రమాదకర ఫాల్ట్ జోన్లో అరుదైన స్లో మోషన్ భూకంపాన్ని అక్కడి శాస్త్రవేత్తలు గుర్తించారు. స్లో స్లిప్ ఎర్త్క్వేక్గా దీన్ని పిలుస్తారు. సూక్ష్మ భూకంప కదలికలను అధునాతన బోర్ హోల్ అబ్జర్వేటరీల ద్వారా గుర్తించారు. మొదట ఇలాంటి స్లో మోషన్ భూకంపాలు వచ్చి ఆ తర్వాత ఒక్కసారిగా భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని వారు అనుమానిస్తున్నారు. వరుస భూకంపాలు జపాన్లోని మారుమూల ద్వీపాలను నిద్ర లేకుండా చేస్తున్నాయి. కేవలం 2 వారాలలో 900 భూకంపాలు సంభవించాయి. దీంతో ప్రజలకు రాత్రులు నిద్ర ఉండడం లేదు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఆందోళనతో రాత్రంతా మేలుకొని ఉంటున్నారు. జూన్ 21 నుంచి టోకారా దీవుల చుట్టూ ఉన్న సముద్రాలలో భూకంప కార్యకలాపాలు చాలా చురుగ్గా ఉన్నాయని, బుధవారం 5.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. జూలై 5న జపాన్లో సునామీ సంభవిస్తుందన్న భయాలు ఆకాశాన్నంటాయి. ఓ మాంగా కార్టూన్ జోస్య నిజమవుతుందన్న భయంతో వణికిపోతున్న హాంకాంగ్ పర్యాటకులు జపాన్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఈ జోస్యం నెట్టింట కూడా వైరల్ కావడంతో పర్యాటకులు తమ ముందస్తు ప్లాన్లు అన్ని రద్దు చేసుకుంటున్నారు. హోటల్ గదుల బుకింగ్, ఫ్లైట్ టికెట్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం జపాన్లో పసిఫిక్ మహాసముద్రం అడుగున స్లో స్లిప్ భూకంపాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల ఒకేసారి పెద్ద నష్టం జరగదు. ఇది కొన్ని వారాల పాటు కొనసాగుతుంది. అయితే అతిపెద్ద భూకంపానికి దీన్ని తొలి హెచ్చరికగా భావించవచ్చు. ప్రత్యేక పరికరాలతో దీన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఇన్స్టిట్యూట్ ఫర్ జియోఫిజిక్స్కి చెందిన జోస్ ఎడ్జింగ్టన్ ఈ దృగ్విషయాన్ని వివరించారు. ఈ సూక్ష్మ కదలికలు పెద్ద వినాశకారులు కాకపోయినా సబ్డక్షన్ జోన్లలోని లోపాలు గుర్తించడానికి ఇవి ఉపయోగపడతాయని, సునామీ వచ్చే అవకాశాలను అంచనా వేయవచ్చని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ అంచనాలు మరింత భయం కలిగించేలా ఉన్నాయి. ఎందుకంటే జూలై 5న జల విలయం తప్పదని జపాన్కి చెందిన న్యూ భాభావంగా జ్యోతిష్యం చెప్పారు. ఆమె అంచనాల ప్రకారం జూలై 5న సునామీ వస్తుందని అంటున్నారు. ఆ అంచనాలకు ఇప్పుడు సైంటిస్టులు కనిపెట్టిన స్లో స్లిప్ భూకంపాలకు పోలిక సరిపోవడంతో ప్రజలు మరింత భయపడిపోతున్నారు. ఇక ఈ భయాలు శృతిమించడంతో చిత్రకారిణి స్పందించారు. భవిష్యత్తును దర్శించే శక్తి ఏది తన వద్ద లేదని స్పష్టం చేశారు. కానీ జనాల్లో మాత్రం భయం తగ్గలేదు. ఇక ఈ ట్రెండ్ పైన శాస్త్రవేత్తలు కూడా స్పందించారు. సునామీ ఎప్పుడు వచ్చేది శాస్త్రపరంగా కూడా అంచనా వేయడం సాధ్యం కాదని అంటున్నారు. కాబట్టి జోస్యాన్ని చూసి భయపడిపోవడం అర్థరహితమని అంటున్నారు.